ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్లో ఉన్న 8వ వార్డులో ఆదివారం మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళా సోదరీమణులకు 8వ వార్డు కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపారని, 8వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలని ఆయన చెప్పారు. తొలుత మేడం మోహన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు తన గృహంలో బొకేలతో స్వాగతం పలికి, హారతి ఇచ్చి, శాల్వా కప్పి, గజమాలతో స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు వెనపూస వెంకటరెడ్డి, నెట్కార్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి, ముసలయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం భాషా, శివకోటి రెడ్డి, గంజి వెంకటేశ్వర రెడ్డి, కర్ణ భాస్కర్ రెడ్డి, కొర్రె చిన్న సుబ్బారావు, ఎం భాస్కర్ రెడ్డి, వైవి నారాయణ రెడ్డి, పానుగంటి కోటేశ్వరరావు, బాపిరెడ్డి, పాణ్యం మజురువల్లి, అన్నమనేని వెంకటరవి, మారం శ్రీనివాసరెడ్డి, బండి గోపాల్, ఇత్తడి దేవదానం, సంది పుల్లారెడ్డి, అంకబాబు, కొడవటి జాన్, ఆవుల జ్యోతి, తూము అంజలి, జయసింహ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ ఉంది కాబట్టి చూడండి. మీరు లోపలికి బొట్టు పెట్టారా? మోహన్ రెడ్డి కూడా పెట్టండి. ఓన్లీ లేడీస్ అంటే అర్థమైంది కదా. ప్లేట్ పక్కది వదిన వదిన ఇటు నుంచి ప్లేట్ పక్కది వచ్చావా? ముందు పెడుతున్నాడు. ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా దర్శి నగర పంచాయతీలోని 8వ వార్డులో శ్రీ బూచెపల్లి వెంకయ్యమ్మ గారు మరియు శ్రీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా 8వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.